హాయ్ అండి. కజ్జికాయలు ఎప్పుడైనా ఇలా చేశారా? చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని నువ్వులు, పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలండి. అవి వేయించుకున్నాక 2 కప్పులు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి, అలాగే సాల్ట్ వేసి చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలని పౌడర్ చేసుకోవాలండి. అలాగే టేస్ట్‌కి సరిపడా బెల్లం కూడా వేయించి పౌడర్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న చిన్న చపాతీల్లా చేసుకోవాలి. చపాతీలు చేసుకున్నాక ఇలా కజ్జికాయలు చేసుకునే షేప్ ఉంటాయి కదా! వాటిపైన ఒక చపాతీ పెట్టి మనం చేసుకున్న పౌడర్‌ని అందులో ఫిల్ చేసుకోవాలండి. అందులో ఫిల్ చేసుకున్నాక అది క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న చపాతీ పిండిని తీసేసుకోవాలి. ఇలా అన్ని కజ్జికాయలని చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మనం చేసుకున్న కజ్జికాయలను వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.